పాల్వంచ అనేటువంటి ప్రాంతంలో దేవుని యొక్క వాక్య సువార్తను ప్రకటించడానికి ఈ స్థలానికి రావడం జరిగింది. మాతో కలిసి మీరు కూడా రండి, అక్కడ ఏం జరుగుతుందో మీరు కూడా చూద్దాం. యేసుక్రీస్తు నామమున ఇదిగో నా తండ్రి ప్రభువా, ఈ సమయమున మరి బ్రేక్ఫాస్ట్ ఫాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్తూ ఉన్నాం ప్రభువా. నీ కాపరులతో వారికి కావలసినటువంటి విషయాలను మాట్లాడండి, వారిని బలపరచండి, వారిని ఆదరించి శక్తితో నింపి ఇంకా బలమైన పరిచయం చేయటకు వారిని బలపరిచి వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మేము వెళ్తుండగా మా ప్రయాణం అంతట్లో మీరు తోడుకొనమని, మీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని ఈ వాహనాన్ని తీసుకుని వస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సేవలో ఉన్నతమైనటువంటి పిలుపును అందుకొని నడుస్తున్నటువంటి వ్యక్తులము మనం. దేవుడు మనలను నమ్మి ఆయన సంఘములను, గొర్రెలను మనకు అప్పగించి ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఈ పరిచర్యలో మనందరము నమ్మకమైన వారిగా ఉండాలి. అయితే దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు? ఆయన పిలవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ ఉన్నతమైనటువంటి పిలుపు మన కొరకు ఎందుకు ఇచ్చాడంటే, ఆ నిత్య రాజ్యమునకు వారసులవుటకు, అదే రీతిగా మన తోటి విశ్వాసులను నడిపించే ఆ యొక్క బాధ్యత, ధన్యత మనకు అనుగ్రహించాడు. ఉద్దేశాలతో మనం ప్రారంభించాం, ఎటువంటి దర్శనంతో ప్రారంభించాం. కానీ ఇప్పుడు ఆ దర్శనములోనే మనం ఉన్నామా, దర్శనం నుండి తొలగిపోయామా, ఆ దర్శనాన్ని పట్టుకున్నామా లేదా అనేటువంటిది మనలో మనం పరిశీలన చేసుకోవాలి. మనము బలమైనటువంటి సేవ చేయాలి, ప్రజలను క్రీస్తునందుకు నడిపించాలి, శక్తివంతమైనటువంటి పరిచర్య మనము చేయాలి. శక్తి లేని పరిచర్య చేస్తే ఆ పరిచర్యలో జీవం ఉండదు. జీవం ఏ పరిచర్యలో ఉంటుందంటే శక్తివంతమైనటువంటి పరిచర్యలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ శక్తివంతమైన పరిచర్య చేయాలి అని అంటే మనము మొట్టమొదటిగా శక్తిని పొందుకునే వారుగా ఉండాలి. మనము శక్తిని పొందుకోకపోతే మనము శక్తిని పంచలేం. ఏదైతే అవసరమో శక్తి కలిగిన పరిచర్య చేయండి, శక్తి కలిగినటువంటి సేవకులుగా మీరు ఉండండి అని చెప్పడం. ఆ శక్తిని ఎక్కడ పొందాలనంటే యేసయ్య పాదాల దగ్గర. నిజంగా మనందరికీ కావలసినటువంటి మంచి మాటలు, మనం ఏమీ ఖర్చు పెట్టకుండానే, దూరం పోకుండానే మన దగ్గరకు వచ్చి ఇంత అద్భుతమైన మరి అవకాశాన్ని ప్రభు కల్పించారు. వర్తమానాన్ని అందించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకంగా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.